శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈ బుధవారం మార్గశిర మాసం యందు దశమి తిథి. శక్తివంతమైన నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంలో 3-4 పాదాలు ఉన్నాయి. 3-4 పాదాలు అంటే తులారాశి. అందువల్ల జన్మరాశిలోకి సంచరిస్తున్న చంద్ర భగవానుడు తన రాశిలోకి చంద్రుడు వచ్చాడంటే ఇంకా మనసు కారకుడు, ఎక్కడ లేని సంతోషం, అలాగే మనసులో నిండు ప్రేమ కలిగిన రోజుగా ఈ రోజంతా సంతోషంగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆ చంద్రుడు మనోకారకుడు కానీ మనసు కారకుడు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సంతోషం మనకు అనిపించదు. ఒకరోజు మనం చాలా రిలాక్స్గా చాలా సంతోషంగా ఉండగలుగుతుంటున్నాం. కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగి మానసిక ఒత్తిడి, ఇతరులు విమర్శించిన తర్వాత వచ్చే బాధలను అనుభవించుకొని కొన్ని రోజులు ఉంటాయి. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రం 3-4 పాదాల ద్వారా తులారాశిలో చంద్రుడు రావడమే చాలా శక్తివంతమైన దినం. మనం గుర్తించుకోవాలి. అనేక విషయాల్లో విజయం కలుగును. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంత వాతావరణంగా మీరు మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ ఎక్కువగా సమయం గడుపుతూ మాట్లాడుతూ వాళ్ళతో వినోద కార్యక్రమాలకి మీ మనసు కోరుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎక్కువగా మనం వ్యాపార రీతిగా కష్టాల్లో కానీ ఉద్యోగ రీతిగా మానసిక ఒత్తిడిని కానీ కుటుంబంలో ఉన్న కష్టాల కోసం ఎక్కువగా బాధపడి ఉంటాం. ఒక రోజంతా కొద్దిగా రిలాక్స్ అనేది కనబడి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అందువల్ల ఎప్పుడైనా కానీ సంతోషకరమైన గ్రహాలు వచ్చినప్పుడే చాలా సంతోషంగా ఉండగలుగుతాం. ఈ రోజు వచ్చిన చంద్ర భగవానుడు రాశి పరంగా మొదటి స్థానంలో చంద్రుడు, అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు, తృతీయ స్థానంలో సూర్యుడు, చతుర్థములో శుక్రుడు, పంచమ రాశిలో శని, షష్టమ రాశిలో రాహువు, అష్టమములో గురువు, దశమములో కుజుడు, వ్యయస్థానంలో కేతు ఉన్నారు. ఇక్కడ వరుసల్లో అన్ని గ్రహాల్లో చూసినప్పుడు గురు గ్రహం ఒక్కటే 8వ స్థానాన్ని ఉండడం వల్ల కొద్దిగా చిన్నగా ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు. కానీ తరువాత అది ఏదో ఒక రీతిగా ఆ సమస్య తీరిపోతుంది, పరిష్కార మార్గం కూడా అవుతుంది. చంద్రుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు చాలా బలంగా ఉంటుంది. ఆయన యొక్క బలాన్ని మనం రెట్టింపు సంఖ్యల్లో అధికారికంగా మనం బలం తెచ్చుకోవచ్చు. అంటే ఎక్కువ శక్తి ఎందుకు వస్తుందంటే ఏ శుభగ్రహాలైనా కానీ రాశిలో కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజుటికి చాలా విజయాలు సొంతమవుతాయి. కొన్ని శత్రువులు మనల్ని ఇబ్బందులు కలిగించాలని ఎంతో మందితో ప్రయత్నాలు చేస్తుంటారు. అది తిరగబడి వాళ్ళని తరిమి కుట్టేలాగా మనకు బలం పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మీకు సోదరులు, స్నేహితులు, అండదండలు మీకు సంకల్ప శక్తిని పెంచుతుంది. అలాగే మీ సోదరులు మరియు స్నేహితులు మీ బలాన్ని మూల స్తంభాలుగా అనేక విషయాల్లో మీకు సహకారం అందిస్తూ మీ వెనువెంటలోనే ఉండడం మీకు చాలా శుభకరం. కొన్ని విషయాలప్పుడు కొన్ని రోజుల్లో మీకు చంద్రబలం లేనప్పుడు ఎంతో మనం అనుకున్న ఒక ఆత్మమిత్రుడు కూడా సహకారం అందించకుండా మనల్ని ఇబ్బంది కలిగించే రోజు కూడా మనం గమనించి చూసాం. అలాగే ఈరోజు శక్తివంతమైన గ్రహం ఎప్పుడు రాశిలోకి రావడం చాలా సంతోషకరంగా శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటాం. అనేక మందికి ఆధ్యాత్మిక ధర్మ కార్యక్రమాలని ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే తల్లిదండ్రులు స్థిరాస్తులు మనపై రాయించి ఇవ్వడం, దాన్ని సంతోషించుకోవడం, ఎన్నో విజయాలు, 1 కాదు 2 కాదు. అందువల్ల ఉద్యోగ రీతిగా చాలా సంతోషకరంగా ఈరోజు చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీ ఉద్యోగం చేస్తున్న స్థానాల్లో మీ తోటి ఉద్యోగస్తులు మీకు సహకారం అందించి చాలా సంతోషంగా ఉంటుంది. పై అధికారులు కూడా మీ యొక్క విధి విధానాలు
చూసి వాళ్ళు మీకు సహకారం కూడా అందిస్తారు. అలాగే విద్యార్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తుంటారు. ఒక రోజు మంచి రోజు వస్తే ఆ రోజు నుంచి ప్రారంభించిన విద్యలోకి విజయం పొందాలనేదే వాళ్ళ అవకాశం. ఖచ్చితంగా పొందగలుగుతారు. ఒక విద్యా విషయాల్లో కలిసి వచ్చే రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది. మీరు మొదలుపెట్టే ప్రతి చదువులోనూ మీరు విజయ సంకల్పం పొందగలుగుతారని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. అలాగే నిరుద్యోగులు లేక ఉన్న ఉద్యోగంలో రాజీనామా చేసి ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది చాలా రోజులుగా ప్రయత్నం చేసి ఇంటర్వ్యూలకి వాళ్ళు సహకారం చేసిన లాస్ట్లో ఏదో ఒక సంకల్పం ద్వారా వాళ్ళకు రాకుండా పోవడం అనేది కూడా జరిగినది. అలాంటిది ఈరోజు జరగదు. ఈ చంద్రుడు జన్మరాశిలో నుంచి తదుపరి కన్యా రాశికి వచ్చే లోపలే ఖచ్చితంగా 100%కి 100% చాలామంది జాబ్లో చేరిపోయే అవకాశం కూడా ఉంటుందని మీరు ఖచ్చితంగా గమనించాలి. అలాగే ఈరోజు ఆరోగ్యంగా స్థితిగతులు చూస్తుంటే చాలా వరకు మీకు కొన్ని ఇబ్బందులు కలిగించాయి. అంటే గుండెకు సంబంధించిన వ్యాధులకు కానీ, అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కలిగిన వారు కానీ, నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ కొన్ని చాలా రోజులుగా దీర్ఘకాలంగా ఇబ్బందులు కలిగిస్తుంటాయి చాలా రోజులుగా. కానీ మీలాంటి వాళ్ళు కూడా త్వరగా మీరు ఈ జన్మరాశిలో నుంచి ప్రయాణం చేస్తున్న చంద్రుడు మీకు ఖచ్చితంగా మంచి ఆ ఆరోగ్య స్థితి సంపూర్ణంగా నయమయ్యేలాగా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ కొన్ని గ్రహాలు చాలా తీవ్రతను చూపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో చాలా శాస్త్రరీతిగా చెప్పినప్పుడు ఈరోజు ఒక ప్రళయం వస్తుంది, ఈరోజు చాలా అధిక వర్షపాతం నమోదవుతుంది అంటే ఆ రోజుటికి అది కాకుండా మరుసటి రోజుకి జరుగుతుంది. అందుకు దానికి కారణం ఎందుచేత అంటే ఒక గ్రహం నక్షత్రము దాని యొక్క ఉప ఆధిపత్యుల ద్వారా ఉంటాడు. కొన్ని నక్షత్రాలు కఠినంగా ఉన్నా కఠినమైన నిర్ణయాలు తీసుకోవు. కొన్నిటికి మంచి చేసే గుణాలు కూడా ఉంటాయి. అలాంటిదే గోచార ఫలితం కూడా. కొన్ని సందర్భాల్లో ఈరోజు ఈ మనకు ఉన్న రుణం తీసుకున్న చోట చాలా ఇబ్బందులు కలిగించేస్తారని భయాందోళనతో వెళ్ళి వాళ్ళతో మనం సంప్రదిస్తే మీరు కొద్ది రోజులు మీరు టైం తీసుకోండి, ఎటువంటి ఇబ్బందులు లేదు అని వాళ్ళు చెప్పడం వల్ల మనకు మంచి జరిగినట్లు మనం గమనించాలి. అలాగే ఈరోజు మీరు ఎవరితో కానీ మంచి రోజుల్లో దురుసుతనంతో దూర ప్రయాణాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి సహ ఉద్యోగాలతో ప్రేమ అనురాగంతో వాళ్ళతో మెలగడానికి ప్రయత్నించండి. ఆదాయ వృద్ధి, కొత్త అవకాశాలు, విద్య విషయంలో రాణిస్తారు. కొత్త విషయాలు మరియు నైపుణ్యం నేర్చుకుంటారు. నూతన వస్త్రాలు ప్రాప్తి, మీ కుటుంబ సభ్యులతో వినోద అవకాశాలు, అలాగే లాభాలతో ఈరోజు సంపూర్ణంగా వ్యాపార రంగంలో ఉండగలుగుతుంది. స్నేహితుల నుండి వాళ్ళ యొక్క సూచనలు మనకు ఎన్నో విషయాల్లో మనకు సహాయపడుతుంది. మీ జీవిత భాగస్వామి మరి పిల్లలు మెరుగైన సంభాషణ ఏర్పరచుకోవడం సానుకూల ఫలితాలను కలిగిస్తాయి. వ్యాపారస్తులు ముఖ్యంగా గనులు, ఇసుక, రవాణా పరిశ్రమలు లాభాలు వస్తాయి. సంపద వృద్ధి, ఉద్యోగస్తుల్లో మెరుగైన పనితీరు కనబరిచి మీరు అందరి దగ్గర మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు రుగ్మతలు కలిగించిన కొన్ని విషయాలు త్వరగా వైద్యులను సంప్రదించి సంపూర్ణ నయం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది ఈరోజు గోచార ఫలితాల్లో చంద్రుడు స్థితిగతుల ప్రకారం కానీ, గురువు యొక్క అనుగ్రహం కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రశాంతంగా మనసు విప్పి ప్రేమతో కలిగిన వ్యక్తులతో మాట్లాడండి. మనసుతో ఉన్న ఈ ప్రేమ ఈరోజు ఫలించబోతుంది. ఈరోజు ఒక సంతోషకరమైన రోజుగా మీరు పూర్తిగా గమనించుకోండి. అందువల్ల తులారాశి వారికి అన్ని విషయాల్లో ఈరోజు అదృష్టం కలుగుతుంది.